25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ సుజాత, డీకేడబ్ల్యూ కళాశాల బయోటెక్నాలజీ హెచ్ఓడి డాక్టర్ ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేత్రదానం ద్వారా కంటి చూపు కోల్పోయిన వారికి చూపును అందించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు. మరణానంతరం నేత్రదానం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది నేత్రదానం చేయడానికి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ శ్రీ లక్ష్మి, వాణి, విశ్వచరణ్ రెడ్డి, తేజశ్రీ, జనరల్ మేనేజర్ వెంకట్, హెచ్ఆర్ నవీన్, సెంట్రల్ మేనేజర్ రమణ, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ దగ్గర నుంచి విఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇదే భాగంగా నేత్రదానం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణానంతరం ప్రజలు మరణానంతరం ఇద్దరికి ఒకరు అవయవ దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించటం చాలామందికి తెలియదు. కన్ను మొత్తం తీసేస్తారని అనుకుంటారు. కాకపోతే డాక్టర్ గారు చెప్పారు, నల్లగుడ్డు వరకే తీసి అమర్చి వేరే టెస్టులన్నీ చేసి అమర్చుతామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ తమ కుటుంబాల్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది అవయవ దానం ఎంతో గొప్పది కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని తమ బ్యాంక్ కూడా మనకి ఐ కేర్ వాళ్ళు డాక్టర్ గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు. మీకు అందుబాటులో ఉన్న దగ్గర వెళ్ళి మీరు అపాయింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన నెల్లూరు ప్రజలందరూ మంచి పనిలో భాగంగా ఈ ఐ కేర్లో వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో అందరూ మనకి అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ అందరూ ఇప్పటివరకే ఎన్నో సర్జరీస్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ప్రజలందరూ ఈ హాస్పిటల్కి వచ్చి మన ఆరోగ్యాన్ని పరిశీలించుకొని కళ్ళు బాగా చూపించుకొని అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అదేవిధంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ అవయవదానం ఎంతో గొప్పది, అందరూ కుటుంబాల్లో తెలియజేయాలని నెల్లూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.